వెల్కమ్ టు N9 టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అందరి సహకారంతోనే పేపర్ మిల్ ప్రగతి పథంలో పయనం. టన్నుల ఉత్పత్తి నుండి ప్రస్తుతం 500 టన్నుల పేపర్ ఉత్పత్తిలో దూసుకుపోతున్న పేపర్ మిల్. మెగా పేరెంట్ టీచర్ సమావేశాలతో పండుగ వాతావరణం. రాజపూడి ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. జగ్గంపేట రావులమ్మ ఆలయం వద్ద విజయవాడ కనకదుర్గ అమ్మవారి ధార్మిక ప్రచార రథం. హాజరై పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మడి దంపతులు. ఘనంగా సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు. పట్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు స్వీట్లు పంపిణీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్తో రేషన్ బియ్యంపై ముమ్మరంగా అధికారులు పోలీస్ సిబ్బంది తనిఖీలు చేస్తూ రేషన్ మాఫియాను అరికట్టే పనిలో పడ్డారు. ఈ మేరకు ఆదివారం నాడు నెల్లూరు జిల్లా కావలి గౌరవరం జాతీయ రహదారిపై రూరల్ సీఐ రాజేశ్వరరావు, ఎస్ఐ తిరుమలారెడ్డి వారి సిబ్బందితో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒంగోలు నుండి చెన్నై వైపు ఏపీ 39 UV 8436 నెంబర్ గల లారీలో 172 బస్తాలు రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా లారీని పట్టుకున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి విద్యానగర్కి చెందిన కండిపల్లి రామును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే 8400 ఓట్లు సాధించి టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నికైన యూటీఎఫ్ అభ్యర్థి బి గోపి మూర్తి నాకు మద్దతు తెలియజేసి పోలింగ్ విజయవంతంగా ముగిసే వరకు కృషి చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపక, ప్రజా సంఘాలకు, కార్యకర్తలకు, యూటీఎఫ్ నాయకులకు, కార్యకర్తలకు, ఓట్లు వేసి ఆశీర్వదించిన ఓటర్లకు, ఆయన గెలుపు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు సోమవారం సామర్లకోట మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెబాట పట్టారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు ఉండవల్లి వివి రామరాజు మాట్లాడుతూ టెక్నికల్ కార్మికులకు 29,200, నాన్ టెక్నికల్ కార్మికులకు 24,500 వేతనం ఇవ్వాలని, 15 సంవత్సరాలు పైబడిన కార్మికులను క్రమబద్ధీకరించాలని, విధి నిర్వహణలో చనిపోయిన కార్మికులకు 10 లక్షలు, అంగవైకల్యం పొందిన వారికి 5 లక్షలు, కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలని, సీనియారిటీ ప్రాతిపదికన జీతాలు చెల్లించాలని, హెచ్ఆర్సీ పాలసీ అమలు చేయాలని, కార్మికులైన తమకు సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కార్యదర్శి పులపకూరి రామకృష్ణ, ఉప కార్యదర్శి కాటంరెడ్డి యేసు, కోశాధికారి నక్కా రత్నరాజు, ఇంజనీరింగ్ కార్మికుల సిబ్బంది పాల్గొన్నారు. పెద్దాపురం పోలీస్ స్టేషన్ ఆవరణలో ద్విచక్ర వాహనాలకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఎస్ఐవి మౌనిక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 20 వాహనాలు బహిరంగ వేలం వేస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వ్యక్తులు ఎవరైనా ఉంటే బహిరంగ వేలంలో పాల్గొనవచ్చునని తెలిపారు. పిఠాపురంలో యాసీజెడ్ భూములు అవినీతి ఎవరో చేశారో తేల్చుకుందాం అంటూ వైకాపా నాయకులు సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం పట్టణం ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో బహిరంగ చర్చకు సిద్ధం చేసిన వేదిక వద్దకు వచ్చిన తెదేపా నాయకులు, కార్యకర్తలు. పెద్దాపురం పట్టణంలో మెయిన్ రోడ్లోని శివాలయం గుడిలో వేంచేసి ఉన్న కాలభైరవ స్వామి వార్షికోత్సవ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పురవీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
కార్మికులు అధికారుల సహకారంతో పేపర్ మిల్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని పేపర్ మిల్ రిటైర్డ్ ఆఫీసర్స్ ఎంప్లాయీస్ పేర్కొన్నారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్ రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసి 60 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా 1964 సంవత్సరం నుండి పేపర్ మిల్లుతో పనిచేసి పదవీ విరమణ చేసిన అధికారులు రాజమహేంద్రవరం ఆనంద్ రీజెంట్స్ హోటల్ వేదికగా ఆత్మీయ సమావేశం ఎంఎస్ రాధాకృష్ణరావు ఆధ్వర్యంలో జరిగింది. విశ్రాంత అధికారులందరూ పేపర్ మిల్లుతోనూ రాజమండ్రి నగరంతో గల అనుబంధం గురించి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఈ సమావేశంలో బీసీ బెనర్జీ, దేవ్ కేపీ ఈరన్న, పీకే గుప్తా, వి కృష్ణమోహన్, ఎస్కే షాన్వి, సిఎస్ వెంకట్రావు, ఏ కనకరాజు, తాతారెడ్డి, పిఎస్ రావు, కాశీ విశ్వనాథరావు, టీకే విశ్వేశ్వరరెడ్డి, ఎంఆర్ఎల్ శర్మ తదితర విశ్రాంతి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేపర్ మిల్ విశ్రాంత అధికారుల సంఘం రాజమహేంద్రవరం అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఎంఎస్ రాధాకృష్ణరావును ఘనంగా సన్మానించారు. We meet you, all our elders. Particularly, I'm very thankful to Mr. Radhakrishna Garu. He is organizing this group to come to Rajmundry and all of them meet in the Anand Regency Hotel. In paper industry, C.S. Venkataravu is my guru. In 1986, in paper industry, one mistake was happened. Everybody knows all it. India-wide, this was everybody. Mill was completely destroyed, just like a burial ground. It was made it. By the time we started officers association, Mr. Venkataravu Garu and Agarwal Garu and myself, all the manager and above cadre they left the Rajmundry. Only below manager and above cadre only here only. We organized the association. పుష్కర నిధుల వినియోగంలో ప్రజా సంఘాలను, రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ 1000 కోట్ల పుష్కర ప్రత్యేక నిధులను కేవలం ఘాట్ల వద్దనే అభివృద్ధి చూపిస్తూ మిగిలిన నిధులను దారి మళ్లిస్తున్నారనే అపవాదులు వస్తున్నాయని, ఈ దఫా పుష్కర నిధులు దారి మళ్లకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, గత పుష్కర విధుల్లో మిగిలిన ఫండ్స్ కు నేటికి జవాబుదారీతనం లేదని, గత పుష్కర నిధులు వినియోగానికి సంబంధించి రాజమండ్రిలో చెప్పుకోదగిన అభివృద్ధి లేకపోయిందని, 1000 కోట్లు అన్ని ఘాట్ల అభివృద్ధి ముసుగులోనే దారి మళ్లాయని, గత పుష్కరంలో రాజమహేంద్రి నగర పరిసర ప్రాంతాల దాతల ఔదార్యంతోనే భక్తులకు వెలకట్టలేని సేవలు జరిగాయని, 2027 సంవత్సరంలో జరగబోయే పుష్కర నిధులు దుర్వినియోగం కనబడితే న్యాయపరమైన ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతర సమావేశానికి విచ్చేసినటువంటి పార్టీ సిక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో ప్రధాన అంశం ఏంటంటే 2027 వస్తుంది. పుష్కరాల సందర్భంగా ఏర్పాట్లకి ప్రభుత్వం ఇప్పటి నుంచే ఎక్సర్సైజ్ మొదలెట్టింది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 2015లో జరిగినటువంటి పుష్కరాల్లోని అనేక సందర్భాల్లో ప్రజాధనం ఏ విధంగా దోపిడీకి గురైందన్నది ఆ రోజు ఎంతో గగ్గోలు పెట్టింది. అలాగే ఆ రోజు జరిగినటువంటి అక్రమాల మీద ఉవ్వెత్తున లేచి మన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రజావాయిస్ని వినిపించింది. ఈరోజు మళ్ళా 2027 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు, ఇదంతా ప్రజాధనం ఏ విధంగా ఉపయోగిస్తారు, భద్రతా ప్రమాణాలు ఏ విధంగా మా చర్యలు చేపడతారు, అలాగే ఆ రోజు జరిగినటువంటి పొరపాట్లు మరలా జరగకూడదు, ఇవన్నిటి మీద కూడా ప్రభుత్వానికి ఒక అవగాహన ఉండాలి. అలాగే నిధుల యూటిలైజేషన్ మీద ఖచ్చితంగా ప్రజా సంఘాలని, రాజకీయ పార్టీలని భాగస్వామ్యం చేయాలి. ఎందుకంటే వీళ్ళెవరూ లేకపోతే ఏకఛత్రాధిపత్యం కింద ఇష్టానుసారం డబ్బంతా దుర్వినియోగం అయిపోతుంది. పుష్కరాలకి గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం, ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వవచ్చని ప్రముఖ గైనకాలజిస్ట్ చీఫ్ చార్మిలా పేర్కొన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం మంజిరా హోటల్లో రాజమండ్రి ఒబేసిటీ అండ్ గైనకాలజిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో అమృతధర యాన్యువల్ సీఎం ఈ 2024 గైనకాలజిస్టుల సదస్సు ఆర్గనైజింగ్ చైర్పర్సన్ డాక్టర్ కె అరుణకుమారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎం దేవిశ్రీ, ట్రెజరర్ డాక్టర్ జి మంగాదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ చార్మిలా హాజరయ్యారు. డాక్టర్ చార్మిలా మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. గర్భిణీ స్త్రీలు ఎక్కువగా పండ్లను తీసుకుంటూ ఉండాలని, దీనివలన రక్తహీనత మరియు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుందని తెలిపారు. శిశువు ఎదుగుదలను ట్రాక్ చేయడానికి, గర్భిణీల ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి, గర్భధారణ సమయంలో అవసరమైన స్క్రీనింగ్లకు మరియు రోగ నిరోధకతలకు అందించడానికి పరీక్షలు అవసరమవుతాయని అన్నారు. మా గైనకాలజిస్ట్ అసోసియేషను మా యాన్యువల్ సీఎంని సెలబ్రేట్ చేసుకుంటున్నాం.
మా ఎన్ఎల్సీఎంఏకి అమృతధార అని పేరు పెట్టాం. ఎందుకంటే అమృతధార అంటే కంటిన్యూస్ ఫ్లో, కంటిన్యూగా స్రవించే అమృతం అని చెప్పి. అది మా సీఎంకి కరెక్ట్గా సరిపోద్దని మేము ఎందుకు అనుకున్నామంటే, మేము కూడా ఈ సీఎంఈ ద్వారా నాలెడ్జ్ని, ప్రొఫెషనల్ స్కిల్స్ని, ఉమెన్స్ యొక్క హెల్త్ని, వాళ్ళ వెల్బీయింగ్ని ఇంక్రీజ్ చేయడానికి అవసరమైన ప్రొఫెషనల్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రోగ్రామ్ పెట్టాం లైక్ అమృతం, అండ్ విచ్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో విచ్ విల్ కంటిన్యూ ఎవ్రీ ఇయర్. అది ఈ సీఎంఈ అమృతధార. దీంట్లో మేము చాలా కీనోట్ లెక్చర్స్, ప్యానల్ డిస్కషన్స్, లైవ్ వర్క్షాప్స్ అన్నీ ఆర్గనైజ్ చేసాం. దీనికి చాలా ఎస్టీమ్ స్పీకర్స్ ఆల్ ఓవర్ ది ఇండియా వచ్చారు. మన తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో శ్రీ శారదా సంగీత కళా సమితి ఆధ్వర్యంలో జనవరి 3 నుంచి నిర్వహించనున్న త్యాగరాజ ఆరాధనోత్సవాలను విజయవంతం చేయాలని సమితి కార్యదర్శి కొవ్వూరి రఘునాథరెడ్డి కోరారు. ఈ సందర్భంగా శనివారం ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను సమితి అధ్యక్షుడు తమలంపూడి చిన్న ఆదిరెడ్డి ఆవిష్కరించి సమితి కార్యవర్గ సభ్యులకు అందజేశారు. జనవరి 3 నుండి 10 వరకు 8 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ శారదా సంగీత కళా సమితి అనపర్తి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి 26వ త్యాగరాజ ఆరాధనోత్సవాలు జనవరి 3 నుంచి 10 వరకు నిర్వహించుకోవడం జరుగుతుంది. జనవరి 3వ తేదీన మోదిమూడి సుధాకర్ గారి గాత్ర కచేరీతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. జనవరి 4న యూపీ రాజు గారు, యు నాగమణి గారి బృందం మాండులిన్ వాద్య సమ్మేళన కార్యక్రమం ఉంటుంది. 5వ తేదీ మధ్యాహ్నం ఉమారామలింగేశ్వర వేదశాస్త్ర పరిషత్ 32వ వార్షికోత్సవం ప్రముఖ వేద పండితులచే వేదగోష్ఠి నిర్వహించుకోవడం జరుగుతుంది. 5వ తేదీ సాయంత్రం బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారి ద్వారా ఆంధ్ర మహాభాగవతం అనే అంశం మీద ఆధ్యాత్మిక ప్రవచనం ఉంటుంది. 6వ తేదీ డాక్టర్ ఎంవి సింహాచల శాస్త్రి గారి ద్వారా సుందరకాండ అనే అంశం మీద హరికథా కార్యక్రమం ఉంది. స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ కు ఈ వారం గండేపల్లి మండల మురారి గ్రామ ఉప సర్పంచ్ టీడీపీ యువనేత జాస్తి వసంత ఆర్థిక సహకారంతో ఈ వారం అన్న క్యాంటీన్ లో ఉచిత అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై పేదలకు భోజనం వడ్డించి కూటమి ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా జాస్తి వసంత్ మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ నేతృత్వంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత అన్న క్యాంటీన్ 2 సంవత్సరాలు నిర్వహిస్తున్నారని, ప్రభుత్వం చొరవ తీసుకుని జగ్గంపేట సెంటర్ కి అనేక ప్రాంతాల నుండి ప్రజలు వస్తున్నారని, వారికి అన్న క్యాంటీన్ భోజనం అందించాలని, అన్న క్యాంటీన్ తొందరగా ఏర్పాటు చేయాలని వసంత్ కోరారు. అందరికీ నమస్కారం. మన జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట పట్టణం నందు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం వద్ద మన గౌరవనీయులు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు మరియు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా ప్రతి సోమవారం ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తల సహకారంతో జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ గారు అందరంతో ఇక్కడ అన్న క్యాంటీన్ని రన్ చేయడం జరుగుతుంది. దీన్ని ప్రభుత్వం కూడా స్పందించి ఇక్కడ జగ్గంపేట సెంటర్లో కూడా ఒక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలందరికీ అన్నార్హతని తీరుస్తారని చెప్పి మనసారా కోరుకుంటున్నాము. ఇక్కడ తప్పకుండా వచ్చే ఏదైతే నెక్స్ట్ సెషన్లో కంపల్సరీ కూడా జగ్గంపేట పట్టణంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారిని తెలుగుదేశం కేడర్ అందరి తరఫున కూడా కావడం జరుగుతుంది. నాణ్యమైన విద్య, ఉన్నత ప్రమాణాలే మన ప్రభుత్వ లక్ష్యం అని టీటీడీ పాలక మండలి సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట మండలం రాజపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలలో అన్ని పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. ఎడ్యుకేట్, ఎంగేజ్, ఎంపరా లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారి మన అందరితో ఈ సమావేశాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సమావేశాలతో విద్యార్థుల తల్లిదండ్రులు సూచనలు, సలహాలతో విద్యార్థులకు అవసరమైన విధంగా చర్యలు తీసుకుంటామని, తద్వారా విద్యార్థులకు భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలు మరింత మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జరపాలని ఆదేశించడం, మరి ఈ మెగా పేరెంట్స్ డే అన్నది ప్రధానంగా పెట్టడానికి గల కారణం విద్యాశాఖ మంత్రి ఈనాడు
మనందరి యజమాన పాత్రుడు లోకేష్ బాబు. దీన్ని పెట్టడానికి గల ఆలోచన పేరెంట్స్కి ఆ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితుల మీద అవగాహన కలగాలి. వాళ్ళు పిల్లలు ఏ రకంగా చదువుతున్నారు, ఆ విద్యాలయంలో ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటి చదువుకోవడానికి, ఈ అన్నిటి మీద చేస్తూ పూజ్య గురువులు ఈ ఉపాధ్యాయులందరూ కూడా ఏ రకంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు యూపీఏ మాజీ చైర్పర్సన్ సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు సోమవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపు మేరకు సీనియర్ నాయకులు పట్నాల శ్రీనివాస్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ, నాయకులు అబ్దుల్లా షరీఫ్, కిషోర్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ జైలుకు ఎదురుగా ఉన్న వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే నాయకత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కాంగ్రెస్తోనే దేశంలోని ప్రజలు శాంతియుతంగా జీవిస్తారని, బీజేపీ పాలనలో ప్రజలకు ఇక్కట్లు తప్పటం లేదని అన్నారు. 2029 ఎన్నికల్లో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఓకేనా, ఇక్కడ ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, నగర అధ్యక్షులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నా పేరు పట్నా శ్రీనివాస్, ఉమ్మడి డిస్ట్రిక్ట్ జైల్ చైర్మన్ అండ్ నగర వైస్ ప్రెసిడెంట్. నగర అధ్యక్షులు అబ్దుల్లా షరీఫ్, గరగ సేదర్ గారు, రాజానగరం, అలాగే యూత్ కాంగ్రెస్ బాబీ, మళ్ళా చింతాడు వెంకటేశ్వర గారు, పిసిసి డెలిగేట్, సీనియర్ నాయకుడు కిషోర్ కుమార్ జైన్, వంశీ, పిసిసి యువ నాయకుడు డెలిగేట్, ఇతర కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయబంధం చేశారు. మీడియా వారికి అందరికీ కూడా సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పుంజుకుంటుంది. అన్ని చోట్ల కూడా మన రాహుల్ గాంధీ గారి ప్రభంజనం సృష్టిస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం టీకే గ్రామ శివారులో శ్రీ గణపతి రెస్టారెంట్లో నిల్వ చేసిన మాంసం, బిర్యానీ విక్రయాలు చేస్తున్నారని పంచాయతీ కార్యదర్శి కె రామకృష్ణకు గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెస్టారెంట్ను తనిఖీ చేయగా రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచిన మాంసం పదార్థాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ రెస్టారెంట్ నిర్వహణకు గ్రామ పంచాయతీ నుండి ఎటువంటి అనుమతులు పొందలేదని కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. నిల్వ ఉంచిన మాంసం పదార్థాలు స్థానిక ఏఎన్ఎం రెవెన్యూ సిబ్బంది సమక్షంలో శాంపిల్స్ తీసుకుని అనంతరం మాంసం పదార్థాలు పంచాయతీ నౌకర్లు గొయ్యి తీసి పూడి రెస్టారెంట్ను సీజ్ చేశామని కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. రెస్టారెంట్ వెనుక పంట పొలంలో మద్యం తాగి గాజు సీసాలు చేలలో వేస్తున్నారని, అవి కాళ్లకు గుచ్చుకొని అనారోగ్యం చెందుతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. కౌలు రైతు నరాల వెంకట్రావు మీడియా ముందు ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేశారు. ముందు నుంచి 17 తారీఖు ఓపెన్ చేశారు అపార్ట్మెంట్, అదే రెస్టారెంట్. 17 తారీఖు ఓపెన్ చేయడానికి ఉల్లిపో ముక్కలు అన్నీ చేసి మేము అన్ని పొడి మీద నొల్లేం సార్. నొల్లిన తర్వాత కేక్ ఎత్తండి వాటర్ అని చెప్పి తీయించేస్తాను, నీకు ఎందుకు అభ్యాసం పెట్టుకుని అన్నారు. అన్న తర్వాత అంటే ఈ 4 రోజుల నుంచి అండి ఈ కాయలు సేలు ఉండిపోయాయండి. ఏరుకుని 5 తెరలు ఏరుకుని కేరళ ఉదయండి. మధ్యవర్తిగా మాకు పెద్ద మనిషి ఉన్నాడు, పెయింట్ గారు అబ్బాయి, ఆయన కేకేసి తీసి చూడండి అంటే నేను వస్తున్నాను నువ్వు కాయలు నువ్వు కాలు మీద చెప్పడకండి. ఏమన్నాడంటే ఏం పీకుండా పీకాడు, ఏం పీకోడు పీకాలన్నాడు. నేను ఎరుపు కానీ నీ కంటికి ఒక రుమాలతో ఉన్నాను, అప్పుడు రుమాలతో ఉన్నాను సార్, రుమాలతో ఉన్నాను మొల్లని రుమాలతో ఉన్నాను అనుకున్నాడు. ఎక్కడుంటో చూద్దుగా నా చరిత్ర ఎక్కడ చూపుతానని చెప్పానండి. అతను మా రైతు గన్నూరు అబ్బాయినండి వెళ్తాను ప్రసాద్ గారు సినిమాకు రానండి ఆగడాను. ఆగిన తర్వాత కష్ట నాని గారు పంచాయతీ బోర్డు నెంబర్ గారు అండి మాకు కావాల్సిన ఆయన వచ్చాడు. తర్వాత కోల సీను వీళ్ళందరూ వచ్చారు. పంచుల అబ్బాయి 4, కొమ్మరి అబ్బాయి 1, మా వాళ్ళు 2, వీళ్ళందరికీ వెళ్ళిపోయింది. ఏం పీకొమ్మడం పీకుంటూ పెట్టడం నీ పీకింతాను ఉండని చేసి అన్నప్పటికీ సమ్మతం లేదు సార్. నిన్నండి మధ్యవర్తి చెప్పేది లేదు. మధ్యవర్తులు వచ్చి సేన్ గడికి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయండి. ఆడు ఘర్షణ పడి మధ్యవర్తులు వచ్చినప్పుడు అప్పుడు ఘర్షణ పడిపోతుంది, ఘర్షణ పడిపోతుందండి మధ్యవర్తి మీద అండి. నేను మహా ఎదనండి ఆడకన్నా ఎట్లా ఎదనండి. అయితే ఏంటంటే నేను ఆగానండి. కాకపోతే ఆడు రోడ్లు తీస్తాం, ఆడేదో ఏం చెప్పండి చేసుగా ఏం పీక్కుంటే పీక్కు అన్నాడండి. పీక్కునేదా ఉందనండి. మరి
ఇంకేదంటే అండి వెనకాల పెద్ద మంది తీసుకొచ్చి పెద్ద మంది తర్వాత మనం కంగారు పడకూడదండి. జీవిత బీమా సంస్థ ఏజెంట్ల మనుగడకు భంగం కలిగించే విధంగా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అఖిల భారత జీవిత బీమా ఏజెంట్ల సమైక్య పిలుపు మేరకు సోమవారం మోరంపూడి ఎల్ఐసి రాజమండ్రి డివిజనల్ ఆఫీస్ ఎదుట రాజమండ్రి డివిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం మహాధర్నా నిర్వహించారు. సుమారు 3,000 మంది ఏజెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి డివిజనల్ అధ్యక్షుడు రావుల మాధవరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మాధవరావు మాట్లాడుతూ జీవిత బీమా సంస్థ ఉన్నతికి దోహదపడిన దేశంలోని 14 లక్షల మంది ఏజెంట్ల మనుగడకు నష్టం కలిగించే విధంగా యాజమాన్యం ప్రవర్తించడం సరికాదన్నారు. పాలసీదారుల ప్రయోజనాలకు ఇబ్బందులు వస్తాయని అన్నారు. భారతీయ జీవిత బీమా సంస్థ సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉన్న పాలసీలు అన్నిటినీ క్లోజ్ చేసి అక్టోబర్ 1వ తేదీ నుండి కొత్త పాలసీలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అందులో ఏజెంట్లను కస్టమర్లకు ఇబ్బంది కలిగించే విషయాలను పొందుపరచడం జరిగింది. క్లాబ్యాక్ కమిషన్ స్ట్రక్చర్ని మార్చడం, మినిమం బీమా మొత్తంని 2 లక్షలకు పెంచడం, పాలసీల్లో వయో పరిమితిని తగ్గించడం, ప్రీమియం రేట్లు పెంచడం జరిగింది. వీటన్నిటిని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. మరి ఏజెంట్ల మనోభావాలు దెబ్బతినకుండా, ఏజెంట్ల భవిష్యత్తు పాడవకుండా పాలసీ హోల్డర్లను కూడా దృష్టిలో పెట్టుకుని పాలసీ హోల్డర్లే కూడా మనకు వెన్నుముకైన ఉద్దేశంతో వ్యాపారం సాగుతూ ఉంది. కాబట్టి మరి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి మేము మేనేజ్మెంట్ని కోరటం జరుగుతాం. నమస్కారం, నా పేరు నాగబాబు, డివిజన్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ. ఎల్ఐసి సెప్టెంబర్ 30 తారీఖు వరకు ఉన్నటువంటి పాలసీలన్నింటినీ కూడా క్లోజ్ చేసి అక్టోబర్ 1వ తారీఖు నుంచి కొత్తగా పాలసీని రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఎల్ఐసి ఏజెంట్లకి కస్టమర్లకి ఇబ్బంది కలిగించే విధానాలను పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా క్లాబ్యాక్ క్లాజ్ అనేటువంటి ఒక క్లాజ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అందులో ఏంటంటే కస్టమర్ 1 ఇయర్ తర్వాత సరెండర్ చేసుకుని బయటకు వెళ్ళిపోయినట్టయితే అప్పటి వరకు ఏజెంట్కి ఇచ్చినటువంటి పారితోషికాన్ని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఏజెంట్కి ఇచ్చే కమిషన్ కూడా స్ట్రక్చర్ని మార్చడం జరిగింది. దానివల్ల మాకు 7% వరకు నష్టం వాటిల్తుంది. అలాగే బీమా సమ్మిషన్ని కూడా. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. అందరి సహకారంతోనే పేపర్ మిల్ ప్రగతి పథంలో పయనం. టన్నుల ఉత్పత్తి నుండి ప్రస్తుతం 500 టన్నుల పేపర్ ఉత్పత్తిలో దూసుకుపోతున్న పేపర్ మిల్. మెగా పేరెంట్ టీచర్ సమావేశాలతో పండుగ వాతావరణం. రాజపూడి ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. జగ్గంపేట రావులమ్మ ఆలయం వద్ద విజయవాడ కనకదుర్గ అమ్మవారి ధార్మిక ప్రచార రథం. హాజరై పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మడి దంపతులు. ఘనంగా సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు. పట్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు, స్వీట్లు పంపిణీ. ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.